రాయబడింది, ప్రయాసపడి భారమోస్తున్న సమస్తమైన వాళ్ళారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగ చేతున్నట్ట. మానవునికి విశ్రాంతి లేదు, నెమ్మది లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు. కారణం మానవుడు పాపము చేసినవాడు కనుక తన జీవితంలో నెమ్మది లేనిగా ఉంది. మరి ఎట్లా నెమ్మదిగా వస్తుందండి అని అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విధంగా చెప్తున్నారు, ఆయన దగ్గరికి వస్తే నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగ చేస్తున్నాను. సామాన్యంగా చెప్పవచ్చు, మన హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ ఏమంటారు, అమ్మ విశ్రాంతి తీసుకో అంటారు. ఒకరు తల్లిదండ్రులు కానీ బిడ్డలు కానీ ఏమంటారు, డాడీ మమ్మీ అమ్మ విశ్రాంతి తీసుకో అంటారు. కానీ తీసుకోమంటారు కానీ ఇవ్వలేరు. కానీ ఎవరిస్తారు అంటే దేవాది దేవుడు, సృష్టికర్త అనే దేవుడు, లోకరక్షకుడైన దేవుడు యేసుక్రీస్తు. ఆయన దగ్గర మాత్రమే నెమ్మది ఉంది, విశ్రాంతి ఉంది, సంతోషం ఉంది, సమాధానం ఉంది. ఆ సమాధానం కావాలంటే నువ్వు చిన్న ప్రార్థన చేయి, ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించంటే ఆయన పాపములు క్షమించడానికి అధికారము కలిగిన దేవుడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, రేగులుంటే వాస్తవులారా, చెల్లి తమ్ముడు అన్న, ప్రేమతో నిన్ను మనవి చేస్తున్నా, ప్రభువైన యేసుక్రీస్తును ఈ దినమే ఇప్పుడే ప్రభువా పాపిని ఒప్పుకుంటే ఆయన ఈ పాపాలు క్షమించి నెమ్మదిస్తాడు, సంతోషమిస్తాడు. అందుకని పరిశుద్ధ గ్రంథంలో ఈ విధంగా రాయబడింది, యేసు రక్తము ప్రతి పాపము నుండి మన పవిత్రులుగా చేయనని. ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు రక్తము చేత నువ్వు కడగబడతావో ఈ పాపాలు క్షమించబడతాయి, నెమ్మది ఉంటుంది, సంతోషము, సమాధానము. ఎటువంటి సంతోషం అంటే ఒక భక్తుడు చెప్తున్నాడు, చెప్పనశక్యమును మహిమాక్తమైన సంతోషం గలవారే ఆనందిస్తున్నాడు. అటువంటి ఆనందం కావాలా? ఇప్పుడే ప్రియమైన సహోదరి, ఇప్పుడే ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నారు, నీ ధనధాన్యాలు, నీ భోగభాగ్యాలు, నీ మేడమిద్దులు, నీ అంతస్తులు ఏమీ కోరట్లేదు, కానీ ఒకటే కోరుకుంటున్నాడు ఆయన, నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయాన్ని నాకు ఇమ్ము అంటున్నాడు. ఎందుకు హృదయాన్ని ఇమ్మంటాడంటే హృదయము అన్నిటికంటే మోసకరమైంది. నీ హృదయం నా హృదయం, మన హృదయాలు కంపుతో కూడినవి.